నీకు విషయం తెలుసా? నేను చచ్చి 3 రోజులు అయ్యింది. నువ్వు మాట్లాడుతున్నది ప్రేతాత్మతో. నీ వల్ల నేను దిక్కులేని చావు చచ్చానే. కుళ్ళిపోయింది, పురుగులు పట్టి కప్పు పడుతుంది. నీ ఊపిరి తీస్తా. సమాధిలోంచి బయటకు రాలేవురా. వస్తా రానివ్వను. వస్తా రానివ్వను. నేను ఈ ఊరు నుంచి వెళ్ళిపోమన్నా లేదా? ఇక్కడికి ఎందుకు వచ్చావు? గతం చేయడానికి ఆ సైతాన్ని ఇక్కడికి రప్పించాడు. ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? లోపల రాహుల్ ఉన్నాడు. లేరు, ఎవరు లేరు. ఉన్నాడు, ఇక్కడికి వచ్చాడు. లేడు. రాహుల్ నహీ, రాహుల్ కోయి నహీ, రాహుల్ నహీ నహీ కోయి నహీ. నాకు ఫోన్ చేస్తేనే నేను ఇక్కడికి వచ్చాను. కరో ఫోన్. ఎక్కడ ఉన్నాడు? ఫోన్ చేయి. ఫోన్ కరికే తో దేఖో. హలో రాహుల్, ఎంతసేపు ఎదురు చూసేది? వీడిక్కడ న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నాడు. నువ్వెక్కడ? నేను విజయవాడలో. నీకు ఫోన్ రావడం నిజం, నువ్వు మాట్లాడడం నిజం. అని రాహుల్ ఎక్కడ ఉన్నాడు అన్నది అబద్ధం. కంటి ముందు కనిపించేదంతా నిజం కాదు. మేం చుట్టూ ఉన్న ఈ గాలిలో సైతాన్ సామ్రాజ్యం ఉంది. వాణ్ణంతం చేసే మార్గాన్ని వెతుకుతూ గద్వాల్ నుండి బయలుదేరాను. చివరికి ఒక యోగి ఒక కొండ జాతి మూలికల వైద్యుడి దగ్గరికి వెళ్ళమని అతనుండే చోటు చెప్పాడు. అది గద్వాల్కి పశ్చిమంగా ఉన్న దట్టమైన అడవి ప్రాంతం. నీకు ఒక ఆయుధం కావాలి. ఆ ఆయుధం ఎక్కడుంది? ఎక్కడుంది? ఎంత కష్టమైనా సాధించి తెస్తాను. చెప్పండి, ఎక్కడుంది? నీ మరణం. నేను భరించలేనంత బాధాకరమైన చావు నాకివ్వండి. నేను అనుభవించే ఆ నరక యాతన వాడి ప్రేతాత్మ మీద పగ రగల్చాలి. ఎంత దీక్ష పూనినావమ్మా, గుండెలో నిప్పులే నింపినావమ్మా. త్యాగమంటే నీదమ్మా, నరకమే పొంగులో నా ముడిచావమ్మా.
చేయబోతున్నానన్న సంతోషం. జారుతున్న రక్తధారలే నీ తెగువకు హారతులు పట్టెనమ్మా. లేడు. బిడ్డకి విడుదల, నా బిడ్డకి విడుదల, విడుదల. అరుంధత, అమ్మాలే, ఎంత బొమ్మాలే, ఇంత పండయిందే. అమ్మ బొమ్మాలే, నిన్ను చంపి ముక్కలు ముక్కలు చెయ్యాలని వచ్చానే, కానీ నిన్ను చంపా. 7 సంవత్సరాలు ఆడగానికి కరువైన ఈ పిశాచికి ఎంత అందాల గుట్ట ఎదురు పడుతుందని నేను అనుకోలేదు. ఏ బొమ్మాలే, ఆడదానికి ప్రాణం కన్నా మానమే గొప్పది కదూ. అందుకే నీ మానాన్ని చెరిపి తర్వాత నీ ప్రాణాన్ని తీసి ఈ నట్టింట్లో నిన్ను సమాధి చేసి నీ ఆత్మని నా ఘోరకు నైవేద్యం పెడతా. భుజంగం, దిత్తైతరంగం, మృత్యుర్మృదంగం, నా అంతరంగం, నాలో జ్వలించి తరం తరంగం, నటనై చలించి నరం నరంగా, మగతో నటించి జతిస్వరంగా. పాట నాకొద్దు బొమ్మాలి. పాడనా విలయ కీర్తన, ఆడనా ప్రళయనర్తన, మేఘాలు కమ్ముకొస్తున్న కటక చీకట్లలో, వాణి సత్వాల రాణి వాసాలు రగిలిన జ్వాలలో. రోజు నేను స్వారీ చేసిన గుర్రం కాళ్ళకే నన్ను కట్టి ఏడ్పించి నా బతుకుని హీనాతిహీనం చేశావు కదే. ఇప్పుడే మీ ముందే దీని బతుకుని దయ్యాలు చిచ్చిన విస్తరించేస్తారా? అసలాట పైనుందే ఎలాగో శోభనానికి ముహూర్తం పెట్టుకున్నావుగా. ఆనందం నాది, అవకాశం నాది, వచనం నీది. బ్రహ్మ రాసిన రాతను ఆ బ్రహ్మయే చెరుపలేడురా. ధర్మ మార్గమే తప్పితే ఆ దైవమే నీకు కీడురా. ఎదుర్కోలేవు విధిని ఈనాడు, ఎరుగనా నిన్ను నీవిగా. దుర్మరణమా నాకా? చావు నేనంటే గజగజ ఉడికిపోద్ది, పారిపోద్ది. ఆ మరణానికి నిన్నే మేతగా వేస్తా.